ములుగు డిసిసి అధ్యక్షునిగా సూర్యాభాయ్ ఎంపిక లాంఛనమేనా? మంత్రి సీతక్క తనయుడిగా ప్రజల్లోకి నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీల ఎంపిక నేపథ్యంలో ములుగు జిల్లాపై ప్రత్యేక దృష్టి. ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే టికెట్ వదులుకున్నాడనే సానుభూతి. ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మంత్రి సీతక్క తనయుడు సూర్యకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులతో పాటు ప్రజలు, ముఖ్యంగా యువజన నాయకులు కోరుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సిఫార్సులకు తావు లేకుండా నేతల పనితీరు, స్థానిక నేతల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగే అవకాశాలు ఉండడంతో సూర్యకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికీ మండల నాయకులు, సామాన్య ప్రజలతో సత్సంబంధాలు కలిగి ములుగు జిల్లాలో అందుబాటులో ఉంటున్నాడనే కారణంతో సూర్యాబాయికి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పినపాక ఎమ్మెల్యే ఛాన్స్ వదులుకున్నాడనే సానుభూతి. మంత్రి సీతక్క తనయుడుగా ప్రజల్లోకి వచ్చిన సూర్య తన దైన శైలిలో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పినపాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండేందుకు ప్రజలతో మమేకమై అన్నీ సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మరొకరికి రాష్ట్ర నాయకత్వం అవకాశం ఇవ్వడంతో పార్టీ కోసం ఎమ్మెల్యే టికెట్లను వదులుకున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలోనూ సూర్యపై సానుభూతి ఉన్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఆశించకుండా పనిచేస్తున్న సూర్యకు ఖచ్చితంగా డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేస్తున్న పైడాకుల అశోక్ సీతక్కకు వెన్నంటే ఉంటూ ఎమ్మెల్యేగా గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మరొకసారి అశోక్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటారా, లేక సూర్య కోసం స్వచ్ఛందంగా తప్పుకొని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టు తీసుకుంటారా అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఈ నెల 27న ఢిల్లీలో తెలంగాణ డిసిసి అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సిఫారసులతో నూతన అధ్యక్షులుగా అవకాశం ఇవ్వాలని కోరే వారితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. స్థానిక ఎన్నికలపై ఫోకస్. కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. 2023 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ప్రజల్లో కొందరు నాయకులపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో యువతకు అవకాశం ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ స్థానిక సంస్థల్లోనూ విజయం సాధించాలని భావిస్తున్నారు. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆపై మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు. గ్రామాల్లో గ్రూపులుగా మారిన పార్టీ నాయకులను ఏకం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మంత్రి సీతక్క దృష్టికి సైతం కొంతమంది నాయకులు సూర్యను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని కోరినట్లు సమాచారం. ములుగుతో పాటు ఏటూరు, నాగారం నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉండడంతో సీతక్క సూర్యకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేలా అవకాశం ఇచ్చే యోచనలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సూర్యాభాయ్ రాకను ఈ ప్రాంత వాసులు స్వాగతిస్తున్నారు.